హాయ్ మా అమ్మ సరిగ్గా పట్టుకోమ్మా ఫోను. హలో, హ్యాపీ వినాయక చవితి నాన్న. పూజ చేసుకున్నావా? కుడుములు ఎలా చేయాలో వాట్సాప్లో పంపించాను, చూసి చేసుకోయే. బొమ్మ లేదమ్మా నా దగ్గర, అయినా ఈరోజు ఆఫీస్ ఉంది. ఉంటే ఏంటి, కంత మట్టి తెచ్చుకుని బొమ్మ చేస్తే ఈ నాయకుడు అయిపోతాడు. పూజ చేసుకుని ఆఫీస్కి వెళ్ళు, ప్రసాదం అందరికీ పట్టుకెళ్ళి పండగని చెప్పు. నువ్వు లేవు కదా, డాడీ మట్టితోటి ఎలక బొమ్మ చేసి పూజ చేసుకునేప్పుడు పక్కన పెట్టి నీ పేరు పెట్టారు. పంపిస్తానే వాట్సాప్లో ఫోటో. ఎన్నింటికి లెగిసావమ్మా? రోజు పొద్దున్న 5ంటికి లెగుతానా, ఈరోజు 3ంటికి లెగిసి కుడుములు, ఆరతి, కొబ్బరి లోజండ్లు, పాల తాలికలు, పులిహార, బూర్లు అవన్నీ చేసి పూజ చేసుకునేసరికి ఇదిగో ఇప్పుడైంది. అమ్మ ఇది కొత్త చీరేనా? నేను డబ్బులు పంపించాను కదమ్మా, కొనుక్కోవచ్చు కదా. ఇది కొత్తదేనా అన్న, మొన్న శ్రావణ మాసం అంతా పెళ్ళిళ్ళేనా, ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ చీరలు పెట్టేశారు, అదే కట్టేసుకున్నాను. అయినా డాడీ అంటారు, ఆ డబ్బులు మనం ఎందుకు ఖర్చు పెట్టుకోవడం, బ్యాంకులో దాచేద్దాం అంటారు. సాయంత్రం పందిట్లోని డాడీ నేను కూర్చుంటున్నాం పూజకి. వచ్చేడు నీ పెళ్ళి అయిపోతే నువ్వు మీ ఆవిడ కూర్చుంటారు. పూతరేకలు పంపించినా? ఎప్పుడు నా పెళ్లి గోలేనా అమ్మ నీకు? ఏంటో ఈ వినాయక చవితి అంటేనే పిల్లల పండుగ, పిల్లలు లేకుండా పిల్లల పండుగ చేసేసుకుంటున్నాం. సర్లే నన్ను వంట చేసుకోవాలి, ఏ పూజ తప్పినా పొట్ట పూజ తప్పుద్దా. ఉంటానమ్మా, ఉండమ్మా, బాయ్.